మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ వాక్యము మమ్మల్ని బ్రతికించేటువంటిది. మీ వాక్యము ఖడ్గముతో పోల్చబడినది. ప్రభా, మీ వాక్యమును మేము ధరించుకొని దుష్టుని ఎదురించగలము. మీ వాక్యము చేత మా జీవితాలు మార్చబడతాయి కనుక మరొకసారి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. ఈ వాక్య ధ్యానంలో మీరు బోధకుడిగా ఉండండి ప్రభా. మేము వినుచున్న ఈ వర్తమానము మా జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని తెరిచేదిగాను, ఒక నూతన ఉజ్జీవాన్ని కలిగించేదిగాను ప్రభా ఉండుటకు సహాయం చేయండి. మీరే తద్వారా ఘనతను ఉన్నమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం మొదటి అధ్యాయం. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 23వ వచనాన్ని చదువుతున్నాం. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలుపుదును. ఇలా ఈ సామెతల గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు 23వ వచనము ఒక ప్రాముఖ్యమైనటువంటి వచనముగా ఉన్నట్టు మనం చూడవచ్చు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలుపుదును. ఈ వచనాన్ని ఇలాగే ఉంచి 23వ వచనాన్ని 22వ వచనాన్ని మనం గమనించినట్లయితే చూడండి. జ్ఞానము లేని వారా చాలు. అంటే ఈ 23వ వచనానికి పై వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదు. అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాసము చేయొచ్చు ఆనందించును. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. ఎన్నాళ్ళు ఇంకా ఎన్ని సంవత్సరాలు మీరు అదే రీతిగా అపహాసకులుగా, బుద్ధిహీనులుగా, జ్ఞానము లేని వారుగా ఉండగోరుతున్నారు అనే ప్రశ్నలు మనకు కనిపిస్తాయి. ఇక 24వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం చదివితే అక్కడ మాటలు మారిపోయి ఉంటాయి. ఆ మాటలు ఎలా ఉన్నాయంటే, నేను పిలువగా మీరు వినకపోతే, నేను నా చెయ్యి చాపక ఎవరినో లక్ష్య పెట్టకపోయేది, నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేస్తుంది, నేను గద్దింపగా లోపడక పోతుంది. అంటే దేవుడు ఇవ్వాల్సిన అవకాశాలన్నీ ఇచ్చేసాడు, కానీ ఎక్కడ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు ప్రియులారా. కాబట్టి ఇక్కడి నుంచి మనం గమనించినప్పుడు చూడండి ఆ వచనాలు ఎలా ఉన్నాయంటే, కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను. మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేస్తాను. అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతికెదరు గాని వారికి నేను కనబడకుందును. అంటే టైం అయిపోయింది. టైం ఈస్ ఓవర్, టైం ఈస్ అప్. టైం అయిపోయింది కాబట్టి ఇక్కడి నుంచి ప్రతికూలతలు ఎదురవుతా ఉన్నాయి పిల్లలు.
కాబట్టి ఈ 23వ వచనం ఎలాంటిది అని అంటే, ఇట్ ఈస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇది ఒక మంచి అవకాశము. ఆ 22వ వచనానికి 24 నుంచి 28 వచనాలకు మధ్యలో ఉన్న ఈ 23వ వచనము ఒక సదవకాశము ప్రియ. దానిని ఈరోజు మనము ధ్యానించబోతూ ఉన్నాం. కనుక జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాము, మన జీవితానికి అన్వయించుకుందాం. నా గద్దింపు విని తిరుగుని. 3 వరుసలు ఉన్నాయి 23వ వచనంలో. మొదటి వరుసలో ఏమని చూస్తున్నామంటే, నా గద్దింపు విని తిరగండి అంటున్నాడు. తిరగండి అంటే అర్థం ఏంటి? వాడు దే హ్యావ్ క్రాస్, వాళ్ళు దేవుని విడిచి స్వచిత్వంతో ముందుకు సాగిపోతున్నారు. తిరగండి అని మనం ఎప్పుడు అంటామంటే, ఒక వ్యక్తి మనం దాటి వెళ్ళిపోయాడు అనుకోండి, మన కనుచూపు మేరలో ఎక్కడో దూరంగా ఉన్నాడు అనుకోండి, వాళ్ళని వెనక్కి పిలవడం అన్నమాట. కొద్దిమంది దేవుని విడిచిపెట్టి వారి స్వచిత్తంతో, అంటే వారి సొంత ఇష్టంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కొద్దిమంది హృదయాన్ని కఠినం చేసుకొని అపహాసకుల్లాగానే, జ్ఞానం లేనటువంటి వారుగానే, ఆ పై వచ్చిన వాళ్ళు ఉంది కదా, బుద్ధిహీనులుగానే జీవిస్తూ ఉంటారు. అలాగే జీవిస్తూ ఉంటారు పిల్లల. కొద్దిమంది లోక సంబంధమైనటువంటి ఆకర్షణలకు లొంగిపోయి వారి జీవితాలను కొనసాగిస్తూ ఉంటారు. అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నా గద్దింపు విని తిరగండి. గద్దింపు విని వీ హ్యావ్ ఏ ఛాన్స్ టు, మనకు ఒక అవకాశం ఉంది. గద్దింపును విన్నప్పుడు దాన్ని తీసుకోగలము, తీసుకోకుండా ఉండగలము. తీసుకున్నప్పుడు వచ్చేటువంటి ప్రయోజనాలు, తీసుకోకుండా ఉన్నప్పుడు వచ్చేటువంటి నష్టాలు కూడా బైబిల్లో దేవుడు తెలియజేస్తున్నాడు. బైబిల్ ఎలాంటిది అంటే పిల్లలు, 2 విధాలుగా దేవుడు మానవునికి బయలుపరిచాడు. అయ్యా ఇదిగో శాపమును జీవమును నీ ఎదుట ఉంచున్నాను, శాపమును ఆశీర్వాదాన్ని నీ ఎదుట ఉంచున్నాను. శాపం కోరుకుంటావో ఆశీర్వాదాన్ని కోరుకుంటావో నీ ఇష్టం అంటూ మళ్ళీ దేవుడు ఏమంటాడంటే, ఆశీర్వాదాన్ని కోరుకోండి, జీవాన్ని మరణాన్ని నీ ఎదుట ఉంచాను, జీవాన్ని కోరుకోండి అన్నట్టుగా దేవుడు మాట్లాడుతాడు. పిల్లలు, గద్దింపును తీసుకోకపోతే మనం అనేకమైనటువంటి నష్టాలకు గురి కావాల్సి వస్తుంది. అనేకమైనటువంటి నష్టాలకు గురి కావాల్సి వస్తుంది. ప్రియాల చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ త్రప్పును. గద్దింపుకు లోబడకపోతే మిస్లీడ్ అయిపోతారు ప్రజలు. ప్రియ త్రోవ తప్పిపోతారు. త్రోవ తప్పిపోయినప్పుడు లైఫ్ ఎలా ఉంటుంది అంటే డిజార్డర్లో ఉంటుంది, అంటే క్రమము లేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతుంది. గద్దింపుకు లోపడకపోతే వాళ్ళు దేంతో పోల్చబడ్డారు అంటే, చూడండి, అదే సామెతల గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చూద్దాం. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించును, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. చూడండి దేంతో పోల్చబడ్డాడు. గద్దింపును అసహించుకునేటువంటి వాడు పశుప్రాయుడట. పిల్లల పశుప్రాయుడు. మనం పశుప్రాయులుగా జీవించడం అనేది దేవుని చిత్తం కాదు.
ఇంకా చూడండి, అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 10వ వచనం చూడండి, ఇంకా కొంచెం హార్డ్గా ఉంటుంది అది. ఏమా? మార్గము విడిచిన వాడిని గద్దింపును ద్వేషించువాడు మరణమునందుదురు. చూసారా? గద్దింపులకు లోపడకపోతే వచ్చేటువంటి నష్టాలు ప్రియులారా. ఇంకా ఒక మాట, ఎన్నిసార్లు గద్దించులను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం. లోబడకపోవటం వలన ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు, ఎన్నో సమస్యలు. దేవుడు అంటున్నాడు, నా గద్దింపును విని తిరగండి అంటున్నాడు పిల్లలు. కాబట్టి గద్దింపు మనకు వస్తూ ఉన్నప్పుడు we have to take it, we have to obey, we have to surrender. దానికి మనము లోపడాలి. లోపడితే అంటే గద్దింపును తీసుకుంటే చాలా బెనిఫిట్స్ అనేటువంటివి ఉన్నాయి, చాలా లాభాలు అనేటువంటివి ఉన్నాయి పిల్లలు. చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నందును. గద్దింపును లక్ష్య పెట్టేటువంటి వాడు ఏమి పొందుకుంటాడట? ఘనత పొందుకుంటాడట ప్రియాల. గద్దింపును లక్ష్య పెడితే నీవు ఘనతను పొందుకునేటువంటి వ్యక్తివిగా ఉంటావు. అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 5వ వచనం కూడా చూడండి. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. పై వచనంలో బుద్ధిహీనులారా అని చదివాం. గద్దింపునకు లోబడితే మనుషులు ఎలాగైపోతారట? బుద్ధిమంతులు అయిపోతారట. లోపడినటువంటి వాళ్ళు పశుప్రాయులుగా పిలువబడుతున్నారు ప్రియులారా. ఇక్కడ గద్దింపునకు లోబడేటువంటి వారు గనులుగా పిలువబడుతున్నారు. గద్దింపునకు లోబడేటువంటి వారు, లక్ష్య పెట్టేటువంటి వారు బుద్ధిమంతులుగా పిలువబడతారు. అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 32వ వచనం కూడా చూద్దాం. శిక్ష నొందనొల్లని వాడు తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకి అగును. He gets the power of understanding. ఇప్పుడు ఇక నా గ్రహింపు శక్తిని పొందుకుంటాడు గద్దింపును తీసుకునేటువంటి వాడు. గద్దింపును వినేటువంటి వాడు ఏమవుతాడట? వివేకి అయిపోతాడట. ప్రభు అంటున్నాడు పిల్లలు, ఏమంటున్నాడు? నా గద్దింపు విని తిరగండి, తిరగండి, తిరగండి అంటున్నాడు. అలాగే వెళ్ళిపోతే నష్టపోతాను, అలాగే జీవిస్తూ ఉంటే మీ జీవితాలు మరణానికి వెళ్ళిపోతాయి. కాబట్టి మీరు వెనక్కి రండి, వెనక్కి తిరగండి. ఒక అవకాశం తిరగాల్సిన సమయంలో తిరగకపోతే కొన్నిసార్లు తిరిగేదానికి కూడా సమయం ఉండదు. ఉండదు ప్రియుల. ఆ కింద వచనాలు మనం ఇందాక గమనించాం. అక్కడ ప్రభు అక్కడ మాటలు ఏమన్నాయంటే, మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వలేదు, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేశాను. సమయం దాటిపోయింది ప్రియ. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెతుకుడి, ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకోండి. When God speaks to us, we must obey. We must take a U-turn. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం వెనక్కి తిరగాలి. తిరగకపోతే నీ ప్రయాణం ఎక్కడికి వెళ్తుందో నీకే తెలియదు. నువ్వు ఎటువంటి గమ్యస్థానానికి చేరుతావో నీకు తెలియదు ప్రియ. ఆ తిరుగుతులో ఎంతో మేలు అనేటువంటిది ఉంటుంది.
ఆ తిరిగేటువంటి అనుభవం ఎలాంటిది అని అంటే, చూడండి, యెషయా గ్రంథం 31వ అధ్యాయము, యెషయా గ్రంథం 31వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలీయులారా, మీరు ఎవరి మీద విశేషం అంటే అర్థం ఏంటి? ఎక్కువగా పిల్లరా, మిక్కిలి విశేషముగా తిరుగుబాటు చేస్తురో ఆయన వైపు తిరుగుడి. మీరు ఎక్కువగా విశేషముగా ఎవరి పైన తిరుగుబాటు చేశారో ఆయన వైపు తిరగండి. ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు ఇలా. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మేలు అనుభవించినటువంటి వాళ్ళు, దేవుని యొక్క ఆశీర్వాదాలను అనుభవించినటువంటి వాళ్ళు, దేవుని యొక్క విడుదలను అనుభవించినటువంటి వాళ్ళు, దేవుని యొక్క అద్భుతాలను అనుభవించినటువంటి వాళ్ళు, వాళ్ళే ఎన్నోసార్లు దేవుని పైన తిరుగుబాటు చేస్తారు. విగ్రహారాధన చేసి దేవుని హృదయాన్ని ఎంతో గాయపరిచారు. పాప సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని దేవుని హృదయాన్ని ఎన్నోసార్లు బద్దలు చేశారు. దేవునిపై తిరుగుబాటు చేసినటువంటి వారికి మరొకసారి పిలుపు ఏంటి అంటే, మీరు ఎవరిపైనైతే విశేషముగా తిరుగుబాటు చేశారో ఆయన వైపు తిరగండి. ఆయన వైపు తిరగండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల శాంతమూర్తియు మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. కమింగ్ టు ద లార్డ్ విత్ రిపెంటెన్స్. పశ్చాత్తాపంతో దేవుని వద్దకు రావడం ప్రియ, దేవుని వైపు తిరగడం. ఆ తిరిగే విధానంలో ఇంకా కొన్ని మాటలు బైబిల్లో మనం చూస్తాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము, హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనం కూడా చూడండి. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరగండి. మాటలు సిద్ధపరచుకోవాలి అంటే ఫస్ట్ ఆలోచన చేయాలి ప్రియులారా. ఏం ఆలోచన చేయాలి? ఎక్కడెక్కడ నేను దేవునికి విరోధంగా జీవించాను, ఎక్కడెక్కడ నేను దేవునిపై తిరుగుబాటు చేశాను, ఎక్కడెక్కడ నేను దేవుణ్ణి దుఃఖపెట్టాను, ఎక్కడెక్కడ నా జీవితం పాడైపోయింది, ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఆ మాటలను సిద్ధపరచుకోవాలి. చదవండి. మీరు ఆయనతో చెప్పవలసిన ఏమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపు, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే. చాలు పిల్లల అధ్యాయాన్ని మనం చదివినట్లయితే ఇంకా ఎన్నో విషయాలు మనకు కనిపిస్తాయి. మా పాపములను పరిహరింపము, మాటలను సిద్ధపరచుకోవడం పిల్లల, మాటలను సిద్ధపరచుకొని దేవుని వద్దకు రావాలి. దేవునితో ఆ మాటలను తెలియజేయాలి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరగండి. మారు మనసు నుండి తిరగండి. మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు పొంది తిరగండి.
అంటే ఈ యూటర్న్ అనేటువంటిది, వెనక్కి తిరగడం అనేటువంటి అనుభవంలో ఇవన్నీ దాగి ఉన్నాయి. మారు మనసు పొందాలి, మాటలను సిద్ధపరచుకోవాలి, దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. ఇవన్నీ ఆ తిరిగేటువంటి అనుభవంలో కలిగి ఉంటాయి. కాబట్టి నా గద్దింపు విని తిరగండి. గద్దింపులు వినబడుతూ ఉన్నాయి కానీ తిరగట్లేదు. గద్దింపులు వినబడుతూ ఉన్నాయి కానీ గ్రహింపు లేదు. గద్దింపులు వినబడుతూ ఉన్నాయి కానీ సమ్ పీపుల్ పోస్ట్ పోన్, కొద్దిమంది వాయిదా వేసేటువంటి వారిగా ఉంటారు. దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు నీకు గ్రహింపుని ఇచ్చినప్పుడు, దేవుడు నీ కళ్ళు తెరిచినప్పుడు నీ వెంటనే నా గద్దింపు విని తిరగండి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరి. ఇది 2వ వరుస ప్రియ. ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుడి. God has a specific purpose towards you. నీ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉంది. ఈరోజు మనం దేవుని సన్నిధికి వచ్చాము అంటే, ఇంతవరకు మనం సజీవంగా ఉన్నాము అంటే, మరొకసారి వర్తమానం వింటూ ఉన్నాము అంటే, మన పట్ల దేవునికి ఒక ప్రత్యేక ఉద్దేశము ఉంది అన్న విషయాన్ని గుర్తించాలి. God has a special plan for us. మన పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆలకించుడి అంటున్నాడు. ఈ ఆలకించుడి అనేటువంటి పదము కూడా వెయిట్ వర్డ్ ఇది, ఆలోచింపదగినటువంటి పదం ఇదే. దీని గురించి కొంచెం మనం వివరంగా తెలుసుకోవాలి అంటే చూడండి, ఒకసారి 18వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. 18వ కీర్తన 6వ వచనం. ఆయన తన ఆలయములో ఆలకించి, ఒక్క నిమిషం ఆగమ్మా, ఆయన తన ఆలయములో ఆలకించి అని ఉంది. ఎక్కడ దేవుడు ఆలకించాడట? తన ఆలయములో ఆలకించాడు. అంటే మనం ఇక్కడెక్కడో చేస్తున్నటువంటి ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవుని యొక్క ఆలయంలోనికి వెళ్తా ఉంది. మరి ఆలయంలో దేవుని సన్నిధి ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం యెషయా గ్రంథం 6వ అధ్యాయం గమనించినట్లయితే అక్కడ శరాపులు ఏం చేస్తున్నారు? పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళు ఆరాధిస్తూ ఉంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, గడప కమ్ముల పునాదులు కదులుతా ఉన్నాయట ప్రియులారా. అంత గంభీరమైనటువంటి ధ్వనులతో దేవుణ్ణి అక్కడ ఆరాధిస్తూ ఉన్నారు. అంత గంభీరమైనటువంటి ధ్వనులతో దేవుడు ఆరాధించబడుతూ తన ఆలయములో ఆలకించదు. ప్రార్థనను దేవుడు ఆలకిస్తా ఉన్నాడు. ఇప్పుడు చదవండి. నా ప్రార్థన నా మొర ఆయన సన్నిధిని చేరి, ఇది ఇంపార్టెంట్ ప్రియులారా, ఆయన చెవులో జొచ్చినట్టు అర్థం ఏంటి? ఆయన చెవుల లోపలికి మొర విడిపోతా ఉంది. అంత గంభీరమైనటువంటి ధ్వనుల మధ్య ప్రార్థనలో దేవుడు ఆలకిస్తున్నాడు అంటే, God has set a special focus on our cry. మన మొర పైన దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టాడు ప్రియ. అటువంటి సందర్భంలో ఈ ఆలకించుడి అనేటువంటి పదం ఉపయోగించబడింది. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు అటువంటి కాన్సన్ట్రేషన్తో, ఏకాగ్రతతో, శ్రద్ధతో, భక్తితో, భయముతో,
గద్దింపును, లేక ఉపదేశాన్ని, లేక ఆజ్ఞను, లేక హెచ్చరికను, లేక మాటను ఆ విధంగా మన చెవుల్లోకి వెళ్ళిపోవాలి. పెనిట్రేటింగ్ అంటారు, అంటే చొచ్చుకొని వెళ్ళిపోవడం. ప్రియులారా, ఆలకించుడి అనేటువంటి పదము అంత వెయిట్ వాడేది. మనం బైబిల్ని సింపుల్గా చదువుకుంటూ వెళ్తూ ఉంటాం, కానీ కొన్ని సందర్భాల్లో బైబిల్లో రాయబడినటువంటి పదాలు ఎలాంటివి అంటే అవి థింకబుల్ వర్డ్స్, అవి ఎంతో ఆలోచింపదగినటువంటి పదాలు. ప్రియులారా, అక్కడ మనం ఆగిపోవాలి. అప్పుడప్పుడు దండోరాలు వేస్తూ ఉన్నప్పుడు మనం వింటూ ఉంటాం. దండోరా వేస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారు, వెంటనే చెప్తారా అనౌన్స్మెంట్? చెప్పను, చాలాసేపు డ్రమ్ము కొడతారు. ఆ డ్రమ్ము కొడుతున్నప్పుడు మనుషులు ఏమనుకుంటా ఉంటారంటే, ఓ హీఈస్ గోయింగ్ టు టెల్ సంథింగ్, ఈయన ఏదో ఒకటి చెప్పబోతున్నాడు అని మనం ఏం చేస్తామంటే మన చెవులు అక్కడ పెడతాం. ఆ డ్రమ్ము కొట్టి 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 అయిపోయిన తర్వాత ఆయన ఆ ప్రకటన చేస్తాడు. ఆ డ్రమ్ము కొట్టే దేనికంటే, మీరు ఎక్కడున్నా కూడా ఒకసారి మాటలు వినండి అని మనం సిద్ధపరచడం అన్నమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏం చెప్తున్నాడు అనేది ప్రత్యేకంగా వింటాం. ప్రియులారా, ఆ విధంగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నాతో ఏం చెప్తాడు అని ప్రత్యేకంగా వినడం. ఏదో వచ్చాము పోయాము అనేటువంటిది కాదు, ఏదో వచ్చాము 4 మాటలు విన్నాము అనేటువంటిది కాదు. ప్రియులారా, కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు, కానీ వాక్యం విన్న తర్వాత అమ్మ దేవునితో మాట్లాడా, అయ్యా దేవునితో మాట్లాడా అంటే దే విల్ బి సైలెంట్. వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటారు. ఎందుకంటే వాక్యం వింటూ ఉంటారు, కానీ అవి వాళ్ళ పై నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్క వాక్యం చేతైనా పట్టబడరు. ప్రియులారా, సునాయాసంగా వచ్చేస్తారు. ప్రార్థన కూడా చేసుకోరు. వచ్చే ముందు ప్రభా ఇదిగో మీరు మీ సన్నిధికి వెళ్తా ఉన్నారు, నాతో మాట్లాడయ్యా. కనీసం వచ్చిన తర్వాత అయినా ప్రభా ఇదిగో నన్ను తీసుకొచ్చావు, నాతో మాట్లాడు ప్రభా. We have to cultivate our heart before listening God. దేవుని వాక్యాన్ని వినబోయే ముందు మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. ప్రియులారా, సామెతల గ్రంథం 4:4, సామెతల గ్రంథం 4, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము. చూడండి వాక్యం ఎలా ఉందో. ఆయన బోధిస్తూ బోధిస్తూ ఇట్లాగా అంటున్నాడట, నీ హృదయము నా మాటలను పట్టుదలతో పట్టుకొననిమ్ము. హృదయముకి పట్టుదల కావాలి. దేనికి అంటే దేవుని మాటలు పట్టుకునేదానికి. మనల్ని ఎవరైనా తిట్టారనుకోండి, వెంటనే దాన్ని పట్టేసుకుంటాం. ప్రియులారా, ఎవరైనా మనల్ని గద్దిస్తే, మన గురించి చెడుగా మాట్లాడితే అవి మన హృదయంలో నాటపడతాయి. కానీ దేవుని మాటలు నాటపడేటువంటి విధంగా మనం అవకాశం ఇవ్వము. దేవుడు గద్దిస్తే ఆ గద్దింపు నాటపడేటువంటి విధంగా అవకాశం ఇవ్వము. అందుకే మన జీవితాల్లో చల్లలేనటువంటి వారంగా బ్రతుకుతా ఉన్నాం. పిల్లల గురలు ఊదాము కానీ చలించట్లేదు. నాట్యమాడరైతేనే పిలుపులాటలాడుకున్న పిల్లకాయలను పోలి ఉన్నారు. మత్తయి సువార్తలో యేసుప్రభు మాట్లాడే మాటలు. ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనల్ని గద్దిస్తూ ఉన్నప్పుడు మన హృదయము పట్టుదలతో దాన్ని పట్టేసుకోవాలి. ఒకవేళ మళ్ళీ ప్రభు మాట్లాడకపోవచ్చు. కింద వచనాలు చూశాం కదా, టైం అయిపోయిన తర్వాత కొన్నిసార్లు దేవుడు రియాక్షన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. కదా, సమయం అయిపోయినాక ఏం చేయలేము. వాక్యంలో ఒక మాట ఉంది, అయ్యో నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను. ఉంది కదా ఆ మాట.
చదివితే చాలా భయం అనిపిస్తుంది పిల్లలు. ఎందుకు అంటే బాగా నష్టపోయిన తర్వాత, కోల్పోయిన తర్వాత అప్పుడు మళ్ళీ జ్ఞాపకానికి వస్తాయి ఆ విషయాలు. ఎక్కడ అదే సామెతల గ్రంథం 5వ అధ్యాయము, సామెతల గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవండి. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుతును, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును, తుదుకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు ప్రియ. తుదుకు అంటే అర్థం ఏంటి? చివరికి మాంసం క్షీణించిపోయింది, శరీరంలో శక్తి తగ్గిపోయింది, శరీరం అంతా కూడా క్షీణించిపోయింది. అప్పుడు ఆలోచిస్తా ఉన్నాడు, అప్పుడు గతాన్ని ఆలోచిస్తున్నాడు ప్రియులారా. ఆలోచిస్తే ఏమంటున్నాడంటే, అయ్యో ఉపదేశము లేనట్లు త్రోసివేసి తిని. ఆ రోజు ఉపదేశం వచ్చింది కదా, ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు కదా, దాన్ని నేను ఎట్లు త్రోసివేసి తిని. అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించను. అంటే గద్దింపు వచ్చేసింది ఆల్రెడీ, కానీ హృదయం తీసుకోలేదు దాన్ని. హృదయం దాన్ని పట్టుకోలేదు ప్రియులారా. ఏం చేసింది? త్రోసేసింది, తృణీకరించేసింది. నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించను, నా బోధకుల మాట నేను వినకపోతేనే, నా ఉపదేశకులకు నేను చెవియొక్కలేదు. నా బోధకుల మాట నేను వినకపోతేనే. ఇప్పుడు నేను అంతవరకు తెచ్చుకోకూడదు. తొలుగు అంటే చివరి దశ వరకు వెళ్ళిపోకూడదు. మధ్యలోనే మనసు మార్చుకోవాలి, మధ్యలోనే హృదయం దేవుని మాటలు పట్టుకోవాలి, మధ్యలోనే దేవుని వైపు తిరగాలి ప్రియులారా. దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. దాన్ని పంచుకుంటున్నాడు ఈ 2వ వరుసలో. ఏమంటున్నాడు అంటే, ఆలకించుడి, నా ఆత్మ మీ మీద కుమ్మరించుదును, నా ఆత్మ మీ మీద కుమ్మరించుదును అంటున్నాడు. కుమ్మరించుదును అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా కుమ్మరించలేదు అని అర్థం. ప్రియుల, దేవుడు చేయబోయేటువంటి కార్యాలు కొన్నిసార్లు మనకు వెంటనే అర్థం కావు. దేవుడు ఏం చేయబోతున్నాడో కొన్నిసార్లు మనకు తెలియదు. తెలియనప్పుడు మనం ఎంతో కన్ఫ్యూజ్లోకి వెళ్ళిపోతాము. ఇలా శిష్యులు ఉన్నారు, ప్రభు పునరుద్ధానుడయ్యాడు. అప్పటి వరకు ప్రభు వారితోనే ఉన్నాడు. ఇప్పుడు పునరుద్ధానుడై ప్రభు ఆరోహణై వెళ్ళిపోతా ఉన్నాడు. దట్ టైం దే వర్ ఇన్ డైలమా. ఆ సమయంలో శిష్యులు ఎలా ఉన్నారంటే వారికి ఏం అర్థం కాని స్థితిలో ఉన్నారు. ఏం చేయాలో తెలియట్లేదు. అరే, మనం సమస్తాన్ని విడిచిపెట్టాం, ఈయన్ని వెంబడించాము, ఈ 3.5 సంవత్సరాలు దాదాపు ఈయనతో కలిసి మనం తిరిగాము, ఇప్పుడు ఈయన మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడు. వాట్ ఈస్ అవర్ నెక్స్ట్? మనం ఏం చేద్దాం అనుకుంటూ మళ్ళీ చేపలు పట్టేదానికి వెళ్తాం, మళ్ళీ పాత స్థితికి వెళ్తా ఉన్నారు పిల్లలు. బట్ గాడ్ హ్యాస్ ఏ స్పెసిఫిక్ ప్లాన్ ఫర్ దెమ్. అయితే దేవునికి వారి పట్ల ఒక ప్రత్యేక ఉద్దేశం అనేది ఉంది, అది ఇంకా నెరవేరలేదు. అటువంటి సమయంలో ప్రభు మళ్ళీ వారికి ప్రత్యక్షమయ్యాడు. ఈ మాట మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే యోహాను సువార్త 21వ అధ్యాయంలో కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ వారికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత వారితో మాట్లాడుతూ అపొస్తలుల కార్యం 1వ అధ్యాయము 4వ వచనంలో ఏం చెప్పాడో ఒకసారి చూడండి. చాలా వాళ్ళు మళ్ళీ వాళ్ళ మనసు మార్చుకున్నారు, వెనక్కి వచ్చేసారు. నా గద్దింపు విని తిరగండి
మనం వెనక్కి ఎప్పుడైతే వెళ్ళిపోతామో, అంటే దేవుని వైపుకి ఎప్పుడైతే తిరుగుతామో, మన లైఫ్లో వీ కెన్ సీ న్యూ చేంజెస్, నూతన మార్పులు అనేటువంటివి కలుగుతాయి ప్రియులారా. దానికి ఉదాహరణ తప్పిపోయిన కుమారుని వృత్తాంతము మనం చూస్తూ ఉంటాం. చూడండి ఒకసారి లూకా సువార్త 15వ అధ్యాయము, 20వ వచనం చదువుకుందాం. వాడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడు వాని తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ప్రియులారా, వెనక్కి తిరగడం వల్ల కలిగే ప్రయోజనాలు, దేవుని వైపుకు తిరగడం వల్ల కలిగే ప్రయోజనాలు, దేవునికి మళ్ళీ దగ్గరగా వచ్చినప్పుడు కలిగేటువంటి ప్రయోజనాలు. ఆ పదం అక్కడ ఎలా ఉంది అంటే, వాడు వస్తూ ఉన్నప్పుడు తండ్రి చూశాడు ప్రియులారా, అంటే హీ ఈస్ వెయిటింగ్ ఫర్ హిస్ సన్, తన కుమారుడు కొరకు హీ ఈస్ వెయిటింగ్ ఫర్ హిస్ ప్రాడిగల్ సన్. తప్పిపోయినటువంటి తన కుమారుని కొరకు తండ్రి ఎదురు చూస్తూనే ఉన్నాడు ప్రియులారా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏముంటుందంటే, అవిధేయులైన వారి వైపు దినమంతా నా చేతులు చాపి ఉన్నానంటే అర్థం ఏంటంటే, గాడ్ హ్యాస్ స్ట్రెచ్డ్ హిస్ హ్యాండ్స్. ఈ విధంగా వాడు వస్తే నేను చేర్చుకుంటాను. తప్పిపోయిన కుమారుడు తిరిగి రాగానే తండ్రి ఎంతో సంబరపడిపోయాడు పిల్లలు, ఎంతో సంతోషించాడు. దూరముగా ఉన్నప్పుడే తండ్రి పరిగెత్తుతా ఉన్నాడు. దేవునికి ఎంత ప్రేమ, ఎంత కనికరము, ఎంత ఆప్యాయత. రాగానే అమాంతంగా అలాగా కౌగిలించేస్తున్నాడు, ముద్దు పెట్టుకుంటా ఉన్నాడు పిల్లలు. ఆ కౌగిలింపులో ఎంత ఆప్యాయత. అప్పటికే కుమారుడు ఆ టైంలో ఎలా ఉండవచ్చు అంటే, జుట్టు అంతా కూడా చిందరపందరగా ఉండవచ్చు, చొక్కా చినిగిపోయి ఉండవచ్చు, మాసిపోయి ఉండవచ్చు, స్నానం చేస్తాడో లేదో తెలియదు, పందుల తినే పొట్టుతో కడుపు నింపుకున్నటువంటి వ్యక్తి, దూర ప్రాంతం నుంచి తిరిగి వచ్చినటువంటి వ్యక్తి, చూస్తే ఎంతో జుగుప్సాకరంగా ఉండవచ్చు. అయినప్పటికీ తండ్రి ఆ కుమారుని అమాంతంగా అలాగా కౌగిలించుకున్నాడు. ప్రియుల పాపం యొక్క ఆ ఇన్ఫ్లుయెన్స్ గురించి యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది అంటే, ఎక్కడ చూచినా పచ్చి పుండ్లు, అవి మెత్తన చేయబడలేదు తైలముతో, అయినా కూడా దేవుడు పిలుస్తా అన్నాడు. వచ్చినప్పుడు ఏం చేశాడంటే, ప్రశస్త వస్త్రాలను ధరింపజేశాడు ప్రియాలంటే. ఆ మలినమైనటువంటి వస్త్రాలు, పాత వస్త్రాలు అన్ని తీసివేసి ప్రశస్తమైన వస్త్రాలను తొలగించాడు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఏ విధంగా చూడాలి అనుకుంటాడు అంటే, తన కుమారులుగా కుమార్తెలుగా చూడాలనుకుంటాడు, పరిశుద్ధులుగా చూడాలనుకుంటాడు, ప్రశస్తమైన వారిగా చూడాలనుకుంటాడు ప్రియులారా, శ్రేష్టమైనటువంటి వారిగా చూడాలనుకుంటాడు. ప్రశస్త వస్త్రాలను తొడిగించి కాళ్ళకు చెప్పులు వేయించాడు, ఉంగరం కూడా పెట్టినట్టుగా మనం చూస్తాం. చదవండి ఆ భాగాన్ని. దీని చేతికి ఉంగరము పెట్టి, ఉంగరం దేనికి అంటే అధికారాన్ని గుర్తు ప్రియులారా. అధికారాన్ని గుర్తు అంటే, మళ్ళీ తిరిగి తండ్రి తన కుటుంబంలో ఆ కుమారుని అధికారాన్ని అనుగ్రహించాడు. ఎప్పుడు ఇదంతా జరిగింది అంటే, 32వ వచనం చదవండి. చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెను, చనిపోయి తిరిగి బ్రతికెను. చనిపోయి తిరిగి బ్రతికెను అంటే, అపరాధముల వలన పాపముల వలన మనము చచ్చిన వారై ఉండగా, ఎఫెసీ 2:1 ఉంటుంది ఆ మాట. అంటే మారు మనసు పొందిన అనుభవంలోనికి కుమారుడు చేరుకున్నాడు ప్రియారా.
ఎప్పుడైతే మారు మనసు పొందాడో తిరిగి దేవుని కుమారుడిగా చేర్చబడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 1:12 ప్రకారము చేర్చబడ్డాడు, తండ్రి చేర్చుకున్నాడు. సో కాబట్టి యూటర్న్ అనేటువంటిది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయాన్ని తెరిచే పునాదిగా మనం చూస్తాం. సరే, శిష్యుడు ఏం చేశాడు అంటే ప్రభువు వారికి చెప్పారు. ఏం చెప్పాడు? మీరు తండ్రి యొక్క వాగ్దానం కొరకు యెరూషలేములో నుంచి వెళ్ళకుండా అక్కడే కనిపెట్టుకోండి. ఏం వాగ్దానం చేశాడు? ఏం వాగ్దానం గురించి యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో చెబుతున్నాడు? పరిశుద్ధాత్మను గురించి. ప్రియులారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు వారిని నింపి, వారిని బలపరిచి, వారిని ఉజ్జీవపరిచి, వారిని తన రాజ్యవ్యాప్తి కొరకు వాడుకోవాలనేది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క హృదయ వాంఛది. వాళ్ళు చేపలు పట్టే జాలరులుగా ఉండడం కాదు, మనుషులను పట్టే జాలరులుగా మార్చాలనేది దేవుని యొక్క కోరిక. ప్రియులారా, చేపలైతే పట్టగలరు కానీ మనుషుల్ని పట్టలేరు. ఎందుకు అంటే మనుషులు పట్టడం అంత సామాన్యమైన పని కాదు. ప్రియులారా, we can't change the human heart, human nature. మానవ స్వభావాన్ని, మానవ హృదయాన్ని మనం మార్చలేము ప్రియులారా. కాబట్టి వాళ్ళకి ఏం అవసరం అంటే పరిశుద్ధాత్మ అవసరం. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిద్దాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. సామాన్యమైనటువంటి ప్రజలు, సాధారణమైనటువంటి ప్రజలే అసాధారణమైనటువంటి ప్రజలుగా మార్పు చెందారు. సో గాడ్ హ్యాస్ ప్రిజర్వ్డ్ an amazing life for his people. దేవుడు తన ప్రజల పట్ల ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ప్రియులారా, దాన్ని జీవించకుండా మనం ముగించకూడదు. వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు. యేస్కేలు గ్రంథం 36వ అధ్యాయము 27వ వచనం. యేస్కేలు గ్రంథం 36వ అధ్యాయం 27వ వచనం. నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించే వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేస్తాను. నా ఆత్మను మీ యందు ఉంచి. ప్రియులారా, చాలాసార్లు మనం ఎందుకు స్ట్రగుల్ అవుతాము అంటే దేవుని ఆజ్ఞలను గైకొనకపోవటం వల్ల, దేవుని విధులను లక్ష్యపెట్టకపోవటం వల్ల మన ఆత్మీయ జీవితంలో ఎంతో చల్లబడిపోయిన వారంగా ఉంటాం, బలహీనమైపోయినటువంటి వారంగా ఉంటాము. ప్రియులారా, అయితే దేవుని ఆత్మ చేత ప్రభువు మనల్ని నింపుతాడు. ఆయన ఆజ్ఞలు గైకొన్నప్పుడు మనం ఎలా ఉంటామో తెలుసా? బలశూరులంగా ఉంటాం. ఆయన ఆజ్ఞలను గైకొని బలశూరులారా, యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచినది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 31వ వచనం. 4:31. వారు ప్రార్థన చేయగానే అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించేది. ప్రియులారా, మన ద్వారా దేవుని వాక్యం ప్రకటించబడేదానికి, దేవుని యొక్క సువార్తను ప్రకటించబడేదానికి దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఒకవేళ అది ఈరోజు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుని వైపు తిరిగినప్పుడు, దేవుని గద్దింపులకు లోబడినప్పుడు, దేవుని యొక్క స్వరాన్ని ఆలకించినప్పుడు, మన హృదయము దేవుని మాటలను పట్టుదలతో పట్టుకున్నప్పుడు
దేవుడు చెప్పింది చేసినప్పుడు ఇవన్నీ కూడా నెరవేరుతాయి. పోతే చివరిగా 3వ వరుసకు వద్దాం. 3వ వరుసలో ఏమంటున్నాడు? నా ఉపదేశము మీకు తెలిపెదను, నా ఉపదేశాన్ని మీకు తెలుపుతాను అంటున్నాడు. ఉపదేశం వినడం వేరు, ఉపదేశం గ్రహించడం వేరు. వినేది అందరూ వింటారు, కానీ గ్రహించడం అనేటువంటిదే చాలా ప్రాముఖ్యం. నా ఉపదేశం మీకు తెలిపెదను అంటున్నాడు. ఇక ఉపదేశం గురించి ఆలోచన చేస్తే చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతాయి. ఆ ఉపదేశం వల్ల ఎన్నో మేలులు అనేటువంటివి మనం అనుభవిస్తాం. ఇందాక 119వ కీర్తనలో మనం చదివాం ఉత్తర ప్రత్యుత్తరాలుగా. ఏం చదివాం? 119, 104 చూడండి. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములై. నీ ఉపదేశము వల్ల నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములైపోయాయి. ఇంకా మళ్ళీ తప్పు మార్గంలోనికి వెళ్ళట్లేదు. ఎందుకంటే అవి అసహించుకునేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినాయి. నీ ఉపదేశము వల్ల నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. ప్రియులారా, తప్పు మార్గములు అన్నీ కూడా అసహించుకునేటటువంటి విధంగా చేస్తాడు దేవుడు. ఇప్పుడు మళ్ళీ ఆ తప్పిపోయినటువంటి కుమారుడు తప్పు మార్గంలోనికి వెళ్ళడు. ఎందుకంటే అది అసహ్యము. ఉపదేశము వల్ల వివేకం కలుగుతుంది. ప్రియ, తప్పు మార్గంలో అసహించుకునేటువంటి స్థితిని దేవుడు కలిగిస్తాడు. 32వ కీర్తన 8వ వచనం కూడా చూడండి. 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధిస్తాడు. దేవుడు బోధించే మార్గంలో నడిస్తే ఇంకా తప్పిపోయే వారంగా మనం ఉండలేము. దేవునిపై తిరుగుబాటు చేసేవారుగా ఇక ఉండలేము. ఆ మార్గం ఎంతో క్షేమకరమైనటువంటిదిగా ఉంటుంది. పిల్ల, ఆ మార్గం ఎంతో ప్రయోజనకరమైనటువంటిదిగా ఉంటుంది. కనుక ఉపదేశంలో అంత పవర్ అనేటువంటి శక్తి అనేటువంటిది ఉంది. చివరిగా అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. అతడు అంటే అపోల్లో అన్నమాట. ఉపదేశము పొంది తన ఆత్మ యందు తీవ్రపడి. చాలు. ఇక్కడ ఈ మాటలు మనం గమనించినట్లయితే ప్రభువు వల్ల ఉపదేశాన్ని పొందుకున్నాడు. ప్రియ, ఆత్మ యందు ఎలాగున్నాడు? తీవ్రత కలిగి ఉన్నాడు. స్పిరిచువల్ రివైవల్, ఆత్మ సంబంధమైనటువంటి ఉద్యమం. అపోల్లో ఎలాగున్నాడు అంటే మండుచున్న అగ్నిలాగా ఉన్నాడు. రోమపత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏమంటుందంటే ఆత్మ యందు తీవ్రత కలిగి ప్రభువును సేవించాడు. ఆత్మ యందు తీవ్రత, స్పిరిచువల్ రివైవల్, ఆత్మ యందు ఉద్యమం. ప్రియులారా, ఈ రోజుల్లో ఆత్మలో ఎంతో జారిపోయినటువంటి వారంగా ఉన్నాం. కొద్దిమంది ఆత్మీయ జీవితాలను మనం గమనించినట్లయితే ఒకప్పుడు ఉన్న స్థితిలో ఇప్పుడు లేవు. ఒకప్పుడు ప్రార్థన, ఒకప్పుడు విశ్వాసం, ఒకప్పుడు భక్తి, ఒకప్పుడు వాక్య పరిచర్య, ఒకప్పుడు స్వార్థ పరిచర్య, ఒకప్పుడు ఉన్నటువంటి ఆ ఉద్యమాన్ని పొందుకోవడం ఒక వంత అయితే, పొందుకున్న ఉద్యమాన్ని కాపాడుకోవడం అనేటువంటిది ఒక సవాలు. ప్రియుల, ఆత్మలో ఎదుగుదల, ఆత్మలో పరిపక్వత, ఆత్మ ద్వారా శరీర క్రియలను జయించేటువంటి స్థితి, ఇవి చాలా ప్రాముఖ్యం. ఇలా ఈ అపోల్లో ఎలాగున్నాడంటే ఉపదేశాన్ని దేవుని వల్ల పొందుకున్నాడు, ఆత్మలో తీవ్రత కలిగి ఉన్నాడు. ఆత్మలో అగ్ని చల్లారిపోయింది. ఆత్మలో అగ్ని చల్లారిపోయింది అనుకోండి, వీ కాంట్ సర్వ్ ద లార్డ్. మనం దేవుణ్ణి సేవించలేము.
సైతాన్ని పట్టేసుకుంటాడు, లోకం పట్టేస్తుంది, ఆకర్షణలు పట్టేస్తాయి. యూ కాంట్ ఓవర్కమ్ ద వరల్డ్. లోకాన్ని నువ్వు జయించలేవు, లోకం నిన్ను జయించేదిగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఆత్మలో ఆ ఉద్యోగాన్ని పోగొట్టుకోకూడదు. ధనాపేక్ష ద్వారా, స్త్రీ ద్వారా, పురుషుని ద్వారా, లోక సంబంధమైన ఆకర్షణ ద్వారా వీ షుడ్ నాట్ లూజ్ ద రివైవల్, స్పిరిచువల్ రివైవల్. వన్స్ వీ గాట్ ఇట్, మనం పొందుకున్నటువంటి ఆత్మ సంబంధమైన ఉద్యోగాన్ని దేన్ని బట్టి కానీ ఎవరిని బట్టి కానీ పోగొట్టుకోకుండా జాగ్రత్తగా we have a bright future. God has a specific plan for us. దేవుడు మన పట్ల ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. మనకు మంచి భవిష్యత్తు అనేటువంటిది ఉంది ప్రియ. కాబట్టి దేవుడు ఎక్కడైనా నీతో మాట్లాడుతూ ఉంటే, నీవు ఎక్కడైనా తిరగవలసి ఉంటే అక్కడ తిరగాలి, ఎక్కడైనా సరి చేసుకోవాల్సి ఉంటే అక్కడ సరి చేసుకోవాలి. దేవుడు తన వాక్యాన్ని దీవించిన ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. పిల్లలు ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి. దేవుడు నీతో ఎక్కడైనా మాట్లాడి ఉంటే ఆ మాటను నేను తీసుకో. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒక నిమిషం ప్రార్థన చేసుకోండి. పిల్లలు వాక్యాన్ని విన్నాం, మరి ఏదో ఒక వాక్యం ద్వారా నీతో దేవుడు మాట్లాడే ఉంటాడు. అది ఏ వాక్యమో నీకు మాత్రమే తెలుసు. అది ఏ తలంపో, అది ఏ ప్రేరేపణో నీకు మాత్రమే తెలుసు. దాన్ని గట్టిగా పట్టుకొని ప్రభువు కృపను వేడుకుందాం ప్రియ. తిరిగి వస్తే నీకు ఒక మంచి జీవితం ఉంది, సరి చేసుకుంటే నీకు ఒక మంచి జీవితం ఉంది. దేవుడు నిన్ను నడిపిస్తాడు, నీకు ఆలోచనకర్తగా ఉంటాడు, ఆయన ఉపదేశాన్ని నీకు ఇస్తాడు, నీ ఆత్మను ఉజ్జీవపరుస్తాడు. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మాకు ఇచ్చిన ఈ వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ వర్తమానం మా హృదయం యొక్క లోతుల్లోనికి నాటబడినట్లుగా చేయండి. మేము ఆత్మలో ఎక్కడ చల్లారిపోయి ఉన్నామో అక్కడ అగ్ని వల్ల ఇది కాల్చినట్లుగా చేయండి ప్రభువా. ఎక్కడైతే మేము తాగి తగ్గిపోయి ఉన్నామో, ఎక్కడైతే మీకు దూరంగా ఉన్నామో, ఎక్కడైతే మేము మోసపరచబడి ఉన్నామో అక్కడ నుండి మీ వైపు తిరిగినట్లుగా చేయండి. మీ సన్నిధి మాకందరికీ తోడుగా ఉంచండి. ఈ వర్తమానం విన్న మాకందరికీ దీన్ని దీవెనకరముగా చేయండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.